ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యంగా చెప్పుకుంటున్నటువంటి విషయం రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజుకు ఎక్కడా సీటు దక్కకపోవడం. ఒకప్పుడు ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీ, ఒకరోజు తెలుగుదేశం, తర్వాత వైసీపీ, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సీటు తెచ్చుకుని తన ఆధిపత్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు. అయితే ఈరోజు పరిస్థితి ఏంటి? వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటుకు ఎన్నికయ్యి తర్వాత జగన్మోహన్ రెడ్డిని విభేదించి కారణాలు ఏదైనప్పటికీ ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వచ్చి ప్రతి ఎల్లో మీడియాలో ప్రాముఖ్యంగా డిబేట్లు పెట్టి రఘురామకృష్ణరాజు అందులో ప్రధాన పాత్ర పోషించి జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను నేరుగా ఎన్నో విమర్శలు చేసి ఎప్పటికీ ప్రతిరోజు హాట్ టాపిక్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుకు ఈరోజు ఎక్కడ పార్లమెంటు సీటు దక్కకపోవడం మనం గమనించాలి. ఒకటి బీజేపీ తరపున కానీ, మరొకటి టీడీపీ తరపున కానీ, లేదా జనసేన తరపున. సరే, ఎంతోమందికి నిన్న రాత్రి పార్టీలో చేరిన వాళ్ళకు పొద్దున్నే సీట్లు వచ్చాయి. అది మనం గమనించవచ్చు. వరప్రసాద్ ఒక మాజీ ఐఏఎస్ అధికారి, తనకు బీజేపీలో సీటు దక్కింది. అలాగే జగదీష్ షెట్టర్, బీబీ పాటిల్, సైదిరెడ్డి లాంటి తెలంగాణ నాయకులు, కొంతమంది కర్ణాటక వాళ్ళు రాత్రే పార్టీలో సీటు తెచ్చుకోగలిగారు. మరి రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇవ్వలేదు? కొన్ని ఏళ్లగా వాడుకుని తన యొక్క ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు తన యొక్క అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి రఘురామకృష్ణరాజును ఒక ఆయుధంగా వాడి ఎంత కాలంగా, దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు విమర్శించాడు. మరి అదే చంద్రబాబు నాయుడికి రఘురామకృష్ణరాజుకు పార్లమెంటు సీటు ఇవ్వాలని తెలియదా? మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా కలిసి వీళ్ళందరూ కలిసి ఆ రోజు విమర్శించారు. మరి అప్పుడు తెలియదా? అంటే రఘురామకృష్ణరాజే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి విమర్శ జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసి నాకు బీజేపీలో సీటు రాకుండా చేశాడు అని ఒక మాట అనడం జరిగింది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తే టీడీపీకి బీజేపీ ఎందుకు దోస్తీ కడుతుంది? ఓకే, మేనేజ్ చేశాడే అనుకో, అలాంటప్పుడు చంద్రబాబు నాయుడిని కూడా ఎదగకుండా చేసే ప్రయత్నం చేయడా జగన్మోహన్ రెడ్డి? మరి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీకు రావట్లేదా? రాజకీయ పార్టీలు కేవలం వారి యొక్క స్వలాభ రాజకీయాల కోసమే ఏ సీటునైనా ఇస్తాయి కానీ గెలిచిన తర్వాత తననే తిట్టేటటువంటి రాజకీయ నాయకులకు మాత్రం సీటు ఇవ్వదనేది మనం గుర్తించాలి. చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజుకు వెన్నుపోటు పొడిచాడా? లేదా అంటే పొడిచుండొచ్చు. లేదా రఘురామకృష్ణరాజుకి నోటి దోలు ఎక్కువ, రేపు పొద్దున్నే నన్ను కూడా అనడనేటటువంటి గ్యారంటీ లేదనేటటువంటి భయంతో కూడా సీట్ ఇవ్వకపోయి ఉండొచ్చు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, మరెన్నో ఆలోచనలు. వీటన్నిటికీ విరుద్ధంగా మరొక కొత్త ఈరోజు మార్కెట్లో రఘురామకృష్ణరాజు అసెంబ్లీకి కంటెస్ట్ చేయబోతున్నాడు. మరి ఏ ఊరు అసెంబ్లీకి కంటెస్ట్ చేస్తాడు? ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తాడు? అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు ఉండగా చంద్రబాబు నాయుడు గారి నోరు వినపడుతుందా? ఒకవేళ ఉంటే ఎంతగా అయితే నోరు పారేసుకున్నాడో గత 4 సంవత్సరాలుగా, ఈరోజు అంతటి గడ్డు స్థితుల్ని ఎదుర్కొంటున్నాడు అనేది మనం గమనించాలి. ఏది ఏమైనప్పటికీ రాజకీయాల్లో కొంత లౌక్యం కూడా అవసరమని రఘురామకృష్ణరాజుకి ఇప్పటికైనా తెలిసిందో లేదో చూద్దాం. రాబో కాలంలో తనను పార్లమెంట్ నుంచి ఎవరో ఒకరు అవకాశం ఇస్తారా? ఎక్కడి నుంచైనా, లేక అసెంబ్లీ నుంచైనా ఇస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అంశం.